హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం. రాత్రి ఉట్నూరు మండలంలోని వంకతుమ్మ అటవీ ప్రాంతంలో చాహకటి జంగు అనే రైతు యొక్క ఎద్దుపై దాడి చేసిన పెద్దపులి. ఉట్నూరు మండలంలోని చీమానాయక్ తండా నాగపూర్ సరిహద్దు ప్రాంతంలో కనిపించిన పులి పాదముద్రలు సమీప గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్న అటవీ శాఖ అధికారులు. నార్నూర్ లేదా జైనూర్ మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం. చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ అందరూ ఏంటిదంటే పత్తి చేనులకు పత్తి ఏరడానికి పోతున్నారు పబ్లిక్, కానీ 2 రోజులు మాత్రము పత్తి ఏరడానికి పోకండి. మరియు మీ యొక్క పశువులు మేకలు ఏవైనా కానీ వదలకండి. 2 రోజులు కట్టుకొని ఇంటికాడ వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి. పులి తిరుగుతున్నది. మళ్ళీ తర్వాత మీరు ఏమన్నా చేనులలో కానీ అది సోలార్ కానీ ఏది పెట్టకండి. కరెంటు బిరెంటు కానీ ఏది అటువంటి పెట్టకండి. ఎందుకంటే అవి వాటితోని మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది. మళ్ళీ ఎందుకంటే ఇది ఏమైనా జరిగిందనుకో, పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. మళ్ళీ బాగా జుర్మానా 7-8 సంవత్సరాలు మీరు అక్కడ జైల్లో ఉండాల్సి వస్తుంది. దయచేసి మాత్రం మీరు దానికి హాని పరచకండి. అది ఆగది, దాని దారిన దాని వెళ్ళిపోతుంది, ఆగది. ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంటు వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినటువంటి అటువంటి ఇమ్మీడియట్ తీసేయండి. విన్నారా? ఎందుకంటే మీరు పశువులను వదలకండి. 2 రోజులు మనం కట్టేసుకొని మేత వేయండి. ఇంకోటి పత్తి వేరడానికి మాత్రం ఎవరిని పోకండి. ఎందుకంటే అది అటాక్ చేస్తుంది. మరి ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ అయిన తర్వాత లాభం లేదు. కాకముందే మనం జాగ్రత్త పడాలి. పెట్టకుంటే సంతోషమే, పెట్టకుంటే చాలా సంతోషము. కానీ ఒకవేళ అటువంటి ఉంటే అటువంటి పెట్టకండి చెప్తున్నా.